ప్రైజ్ ది లార్డ్. వాయిస్ ఆఫ్ జీసస్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామములో వందనములు తెలుపుచున్నాము. వాయిస్ ఆఫ్ జీసస్ కార్యక్రమం ద్వారా వాక్యాన్ని రెవరెండ్ ఎన్ ఆశీర్వాదం గారు అందిస్తారు. మీరందరూ విని దేవుని ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుచున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాలం మేము నాయనా నీ సన్నిధికి వచ్చి నిన్ను స్తుతిస్తుండగా, నిన్ను మహింపరుస్తుండగా, నిన్ను ఘనపరుస్తుండగా నాయన నీ పరలోకపు అభిషేకము నాయన మాకు దయచేయండి. చూస్తున్న వారందరికీ మేలులు దయచేయండి. ప్రతి వ్యాధి, ప్రతి బాధ నుండి, ప్రతి కష్టము నుండి, ప్రతి శిక్ష నుండి మీరు నాయన తొలగించి మీరే మహిమ పొందమని యేసునామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ ఉదయకాలం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈరోజు ఒక మంచి మాటను మనం జ్ఞాపకం చేద్దాం. ఏంటిది ఆ మంచి మాట అంటే, ప్రియమైన వాళ్ళారా, ప్రభు ఒక మంచి సమయాన్ని ఇచ్చాడు, శ్రేష్టమైన అనుభవం ఇచ్చాడు. ఎబ్రీ పత్రిక అంతా కూడా విశ్వాసులకు నేర్పిన పట్టిక. ఎబ్రీ పత్రిక మనందరికీ శిక్షాఫలము పొందడానికి నేర్పించినటువంటి పాఠం. మనం జ్ఞాపకం చేస్తే ప్రియమైన వాళ్ళారా, బైబిల్ గ్రంథంలో ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము అంటాడు. ప్రభువు మనకిచ్చినటువంటి ఈ శిక్షణ కాలంలో మనమందరము కూడా శిక్షణ పొందవలసిన వారమై ఉన్నాం. అది బాధల ద్వారా కావచ్చు, లేక శ్రమల ద్వారా కావచ్చు, కొన్ని అపాయాల ద్వారా కావచ్చు, కొన్ని నిందల ద్వారా కావచ్చు, కొన్ని అప్పుల ద్వారా కావచ్చు. ఎన్నో విధాలుగా ఈ శిక్షణ అనేది మన జీవితంలో నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. అందుకని ఓ నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించవద్దు, దానిని త్రోసివేయవద్దు. ఎందుకు అంటే, శిక్షణ ద్వారా మనము నేర్చుకునే వారమై ఉన్నాం. అలాగే ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క ఆ యొక్క శ్రమల్లో ద్వారా మనము ఎన్నో కష్టాలనైతేనేమి, ఎన్నో అనారోగ్యాలనైతేనేమి, వీటన్నిటిని కూడా జయించి ముందుకు పోతాం. శిక్ష పొందకపోతే క్రీస్తు మనతో ఉండడు. క్రీస్తు శ్రమపడి మనకు ఒక గొప్ప పరలోకపు దర్శనాన్ని ఇచ్చాడు. ఆయన శ్రమ పడకపోతే మనకు ఆ దర్శనం ఉండేది కాదు. అందుకనే ఆయన శ్రమను అనుభవించి మనకు గొప్ప అనుభవాన్ని ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, అందుకు కాబట్టి ఇక్కడ వ్రాయబడిన మాట, ఆయన నిన్ను గద్దించినప్పుడు నీవు విసుకకు. ఆయన గద్దించినప్పుడు లేక మాట్లాడినప్పుడు తన తండ్రి
కుమారుణ్ణి ఏ విధంగా గద్దిస్తాడో, తన కుమారునికి ఏ విధంగా క్రమమైన మార్గాన్ని నడిపిస్తాడో, అదేవిధంగా యెహోవాయందు భయభక్తులు కలిగిన వారి ఎడల జాలిపడి ఈ విధంగా కొన్నిసార్లు గద్దిస్తూ ఉంటాడు. తను ప్రేమించే వారిని ప్రభువు గద్దిస్తూ ఉంటాడు. అందుకు కాబట్టి నువ్వు మారు మనసు పొందు, ఇసిగిపోవద్దు. నువ్వు మారు మనసు పొందితేనే నీకు మేలు. అందుకని వాక్యము చెప్పబడిన మాట, నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించవద్దు, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకవద్దు. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును. చూశారండి, దేవునికి మానవునికి, ఒక తండ్రి కుమారునికి ఉన్నటువంటి సంబంధం. ఆ సంబంధాన్ని బట్టి వాక్యము మనతో మాట్లాడుతూ వస్తుంది. ఆ తండ్రి కుమారుని యొక్క సంబంధం. దేవుడు గద్దించినప్పుడు నువ్వు విసుకవద్దు అని చెప్తుంది వాక్యము. తాను ప్రేమించే వారికినే ఎక్కువగా వారు అభివృద్ధి పొందాలని, నేర్చుకోవాలని, అనుభవం రావాలని ప్రభువు వారిని ప్రేమిస్తూ ఉన్నాడు, శిక్షిస్తున్నాడు అని వాక్యం చెప్పి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. మనం జ్ఞాపకం చేస్తే కుమారుణ్ణి తండ్రి దండించకపోతే కుమారుడు నేర్చుకోలేడు. ఈరోజు వాక్యం నిన్ను దండిస్తూ ఉంది. నేర్చుకుందాం ప్రియమైన వాళ్ళారా. ఎంతకాలము నేర్పు లేక ఈ లోకములో తిరగదాం, ఎంతకాలము ప్రభు లేక మన సొంత ప్రయాణము చేద్దాం. నిన్ను శిక్షిస్తున్నాడు. ఆ శిక్షణను నేర్చుకుంటే క్రీస్తులో కిరీటం పొందుతా ఉన్నాం. కుమారుణ్ణి తండ్రి గద్దించున్నట్లు ప్రభుని స్వీకరించిన ప్రతి వాడిని కూడా ప్రభు దండిస్తాడు అని వాక్యం చెప్తుంది. కుమారునితో సంభాషించినట్లు మీతో సంభాషింతును. ఆయన హెచ్చరిక ప్రియమైన వాళ్ళారా, మర్చిపోవద్దండి. ఒక కుమారునికి తండ్రికి ఉన్నటువంటి సంబంధముతో నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతో ఆయన మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో నీవు దేవునికి దూరంగా ఉన్నావో, ఏ విషయంలో నీవు ఆ శిక్షను అనుభవిస్తున్నావో, ఏ విషయంలో ఆ రోగాన్ని అనుభవిస్తున్నావో, ఏ విషయంలో నీవు దేవునికి దూరమై కష్టాలలో ఇరుక్కున్నావో, దానిని బట్టి తండ్రి కుమారునితో సంభాషణ చేయనట్లు తండ్రి కుమారుణ్ణి దండించున్నట్లు తండ్రి కుమారుణ్ణి శిక్షణ ఇచ్చున్నట్లు ప్రభు వాక్యముతో నిన్ను నన్ను మాట్లాడుతూ ఉన్నాడండి. ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము కుమారునిగా మార్చబడాలి. ప్రభు ఒక దిక్కు అంటాడు, ఆయన బ్రతికి ఉన్న రోజుల్లో రోదనముతోనూ కన్నీళ్లతోనూ యాసనలతోనూ అలాగే భయభక్తులు ఆయన కలిగి ఉన్నందున మరణము నుండి రక్షించగలిగిన వానికి అంగీకరించబడినాడు అని వాక్యం చెప్తుంది. ఈరోజు మనము కూడా ఆయనకు కుమారులుగా మార్చబడితే కానీ
మనము అంగీకరించబడం. మనం అంగీకరించబడాలి అంటే మనకొచ్చిన శోధనలు, కష్టాలు, నష్టాలు, బాధలన్నీ కూడా భరించే వారమై ఉండాలి, ఎదుర్కొనే వారమై ఉండాలి. దానిని బట్టి దేవుణ్ణి గణపరిచే వారమై ఉండాలి. ప్రియమైన వాళ్ళారు, అందుకనే ప్రభువు నీతో నాతో తండ్రి మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనము ఈ విషయాన్ని మర్చిపోకూడదని వాక్యం చెప్తా ఉంది. మనం చూస్తే శిక్షాఫలం పొందుటకే మీరు సహించుతున్నారు. నువ్వు క్రైస్తవుడిగా ఉన్నందుకు, ప్రభుని నమ్ముకొని విశ్వాసిగా ఉన్నందుకు, ప్రభుని కలిగి నువ్వు కుటుంబంగా జీవిస్తున్నందుకు, శిక్షా ఫలము నీ మీదకు వచ్చినప్పుడు దానిని సహించే వారముగా ఉండాలి. ప్రియమైన వర్లారా, అందుకని వాక్యం చదివిస్తుంది, ఆయనతో కూడా మనము చనిపోతే బ్రతుకుతాము, ఆయనతో కూడా మనము ఏలుతాము, సహిస్తాము అని వ్రాయబడింది. అందును బట్టి ఇక్కడ వ్రాయబడిన మాట మనం చూసినప్పుడు ప్రియమైన వర్లారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. శిక్ష ఫలము పొందుటకే మీరు సహించి ఉన్నారు. శిక్ష ఫలం పొందాలని దేవుని ఆశ. నువ్వు శిక్షించబడినప్పుడు లేక ఆ శిక్షలో నీవు ఉన్నప్పుడు నీకు ఒక ఫలం ఉంది. శిక్షను అనుభవించడం, శ్రమను అనుభవించడం. ఈ శ్రమను అనుభవించినప్పుడు నీకు ఒక ఫలం ఉంది, ఒక ఉద్దేశం ఉంది. అందుకు కాబట్టి మీరు సహించి ఉన్నారు. దేవుడు కుమారులను మిమ్మలను చూచుచున్నాడు. దేవుడు మిమ్మలను కుమారులుగా చూచుచున్నాడు. మనందరినీ కూడా దేవుడు తన కుమారులుగా చూస్తున్నాడు. అందుకే ఓ నా కుమారుడా, నా మాటలు పట్టుదల కలిగి పట్టుకో. ఓ నా కుమారుడా, నా మాటలు నీ హృదయం అనే పలకల మీద రాచుకో. ఓ నా కుమారుడా, నా మాటలు మరువవద్దు. ఓ నా కుమారుడా, ఈ మాటలు నిన్ను బ్రతికించును అని వాక్యము చెప్తా ఉంది. కాబట్టి ప్రియమైన వర్లరా, మనములను ఆయన కుమారులుగా ఎంచుతూ ఉన్నాడు. నిన్ను కూడా, నన్ను కూడా, మనందరినీ కూడా కుమార్తెలుగా, కుమారులుగా ఆయన ఎంచుతున్నాడు. కాబట్టి ఈరోజు మనం జీవిస్తున్నాం భూమి మీద. కాబట్టి ప్రియమైన వర్లరా, తండ్రి శిక్షింపని కుమారుడెవడు? చూశారండి, ఈ లోకంలో తండ్రులుగా ఉన్న మీరు మీ కుమారులను శిక్షించడం లేదా? మనము శిక్షించడం లేదా? అయితే మనల్ని ఆయన ఎన్నుకున్నాడు, తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, మనల్ని ఆత్మీయంగా కుమారులుగా చేసుకున్నాడు. ఆయన నిన్ను గద్దించినప్పుడు, ఆయన నిన్ను శోధించినప్పుడు, నిన్ను బలపరచడానికి ఆయన శోధిస్తూ శిక్షిస్తూ వస్తాడు. నువ్వు బలంగా నిలబడడానికి. ఇప్పుడు గాలి వస్తూ ఉందండి, చెట్టు మీద ఎప్పుడైతే కొడుతుందో ఆ చెట్టు ఊగుతూ ఉంది అనుకుంటుందట. ఆ చెట్టు ఈ గాలి నన్ను పడేస్తుంది అనుకుంటుందంట. కానీ దేవుని ఉద్దేశం వేరండి. ఆ చెట్టు ఇంకా బలముగా, లోతుగా ఏరు దిగాలని, ఏరు పాతుకొని పోవాలని ఆ చెట్టు మీద గాలిని ఊపుతాడు.
అలాగే నీ మీద కూడా ఆ యొక్క శోధనైనా, ఆ శిక్షనైనా, శ్రమైనా, ఇబ్బందులైనా, బాధలైనా, రోదనైనా, కన్నీళ్ళైనా, వేదనైనా నీ మీదకు వచ్చినప్పుడు ప్రభును చూచి నువ్వు బలపడాలని ఆయన నీ మీదకి అలాగ పంపిస్తాడు. నువ్వు దేవునిలో ఉన్నావు కాబట్టి, దేవుణ్ణి ఆనుకున్నావు కాబట్టి, దేవుని చేతిలో చేవేసినావు కాబట్టి ఎప్పుడు ఓడిపోకూడదు. నీ శ్రమల్లో ఓడిపోకూడదు, నీ కష్టంలో ఓడిపోకూడదు, నీ బిడ్డలు చూడలేదని ఓడిపోవద్దు. తండ్రి శిక్షించని కుమారుడెవడు? అందుకే నిన్ను తండ్రిగా దేవుడు నిన్ను ఆయన అప్పుడప్పుడు శిక్షిస్తున్నప్పుడు నీవు తాలుకోవాలి. కాబట్టి కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. కుమారులనే వారందరూ కూడా ట్రైనింగ్ చేయాలి, ట్రైనింగ్లో పాలు పొందుతున్నారు. ట్రైనింగ్ కోసమే వారు ఏర్పాటు చేయబడ్డారు. అది కష్టమైన, బాధ అయినా, ఇరుకైనా నువ్వు క్రైస్తవ జీవితాన్ని పొందుకున్నావు అంటే క్రీస్తులో నువ్వు కుమారుడవు. ఆయన తండ్రిగా ఉన్నాడు గనుక కుమారులందరూ కూడా శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బుజులే కానీ కుమారులు కారు. నాకు ఈ శ్రమ వద్దు బాబు అనుకున్నావు అనుకో, ఈ కష్టం వద్దండి నాకు అనుకున్నావు అనుకో, ఏంటి బాధలు బాబు, నాకు ఎవరు నన్ను ఆదరించలేదు, ఎక్కడున్నాడు దేవుడు అని నీ హృదయములో తలంచినట్లయితే ప్రియమైన వాళ్ళారా, మీరు దుర్బుద్ధులే కానీ కుమారులు కాదు. కుమారుడైన వాడు ఇంటిలో ఉండాలి, ఇంటి పనులు చేసుకోవాలి. ఇంటిలో కష్టం వచ్చినా, బాధ వచ్చినా ఇంటిలో నీవు ఉండాలి. దేవుని ఇంటిలో ఉండడము నీకు మేలు. అందుకే ప్రభు అంటాడు, యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? అలాగే ఆయన పరిశుద్ధ పర్వతం మీద నిలబడగలిగిన వాడెవడు అంటే కుమారుడిగా ఉండవాడే, కుమారునిగా అంగీకరించబడిన వాడే, క్రీస్తులో నింపబడిన వాడే. మనం గమనించాలి ప్రియమైన వాళ్ళారా, మీరు కుమారులై ఉండాలి అంటే శిక్షలో పాలు పొందుతూ ఉండాలి. రెండవది ప్రియమైన వాళ్ళరా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడైతే మనం పొందలేదో, ఎప్పుడైతే ఆ ఇంట్లో నిలబడలేదో, ఎప్పుడైతే ఆ ఇంటి పని చేయలేదో, మనము బయటి వారమే అంట కానీ ఇంటిలో వారం కాదు. మీరు దుర్బుద్ధులే. చూశారండి, ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరియు శరీర సంబంధులైన తల్లిదండ్రులు మనకు శిక్షకులయ్యుండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. ఈ శరీర సంబంధమైనటువంటి తల్లిదండ్రులుగా ఉన్న మనము పిల్లలకు మనము శిక్షకులుగా మనమున్నాం. అంటే ప్రియమైన వాళ్ళారా, వారిని నడిపించే వారంగా ఉంటున్నాం, వారిని క్రమపరిచే వారంగా ఉంటున్నాం. ప్రభు నిన్ను కనపరుస్తూ ఉంటే ఆ క్రమపరచడంలో నీవు నేను కొంతగా ఫెయిలైపోతూ ఉన్నాం. అందును బట్టే ఆయన చెప్పిన మాటను వినడం లేదు, ఆయనతో ఆత్మీయ జీవితము మనం పొందలేదు. ప్రభు అంటాడు, నేను బోధించగా మీరు మాట్లాడకపోతిరి, నేను బోధించగా మీరు త్రోసివేసితిరి, నేను పిలవగా మీరు రాలనలేకపోతిరి. అపాయం వస్తూ ఉంది.
అపాయం వస్తూ ఉంది, జాగ్రత్త అని ప్రభు చెప్తూ ఉన్నాడు. అందుకనే ఈ లోకములో ఉన్న తల్లిదండ్రులు కుమారులకు శిక్షకులై ఉండిరి గనుక వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానిని మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా అని వ్రాయబడింది. శరీర సంబంధమైన తండ్రికే నువ్వు భయము భక్తి కలిగి ఉన్నావు, భయము భక్తి కలిగి ఉన్నాం. అయితే ఆత్మల కాపరి మన యేసు ప్రభువు, ఆయనకు మనము భయభక్తులు కలిగి ఉండాలి కదా. ఒకవేళ మనం భయభక్తులు కలిగి ఉండలేకపోతే ప్రియమైన వారులారా, మన జీవితంలో ఎన్నో ఆటంకాలండి. అందుకు కాబట్టి ప్రియమైన వారులారా, ఇక్కడ ఒక మాట వ్రాయబడింది. అది ఏంటి అంటే 12వ వచనంలో, ప్రియమైన వారులారా, కాబట్టి సడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి, మరియు కుంటికాలు వెనుక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి అని వ్రాయబడింది. ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేద్దాం. సడలిపోయిన చేతులు, సడలిపోయిన మోకాళ్ళను బలపరుచుకోవాలి మనం. అలాగనే ప్రియమైన వాళ్ళారా, కుంటికాలు బెనుకు బాగుపడు నిమిత్తము మన పాదములు మార్గములకు సరళము చేసుకోవాలట. ఈరోజు ఎలా ఉన్నావు? కొన్ని విషయాలలో కృంగిపోతున్నావా నువ్వు? కొన్ని విషయాలలో దేవుని శిక్షకు దూరంగా ఉంటున్నావా? చేత కాదు అనుకుంటున్నావా? యోబు కూడా చెప్తాడు, దేవుని శిక్షకు మీరు తృణీకరించవద్దు. ప్రియమైన వాళ్ళారా, ఆయన శిక్షనిస్తున్నాడు నీ జీవితానికి. 2023 11 నెలలు గడిచిపోయాయి. 12వ నెలలో కూడా నీకు శిక్షణ ఇస్తున్నాడు. ట్రైనింగ్లో చేర్చుకున్నాడు నిన్ను. ఆయన ట్రైనింగ్లో నీవు నేను మనమందరము కూడా ఉండాలి అని వాక్యము చెప్తా ఉంది. ప్రియమైన వాళ్ళారా, అందునిమిత్తమే అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభుని చూడలేడు అని వాక్యం చెప్తుంది. మనమందరము కూడా ప్రియమైన నా దేవుని బిడ్డలారా, ఎలా ఉండాలంటే సమాధానముతో ఉండాలి. మనమందరం కూడా పరిశుద్ధతతో ఉండాలి. పరిశుద్ధత లేకుండా దేవునికి ఎవ్వరు కూడా ప్రభుని చూడలేరట. మనం అనుకుంటున్నాం ప్రభుని చూస్తున్నాం, ప్రభులో ఉన్నాం, ప్రభులో ఆనందిస్తున్నాం అనుకుంటాము. కానీ ఎప్పుడైతే మనలో పరిశుద్ధత లేదో, ఎప్పుడైతే కుమారులుగా మనం అంగీకరించబడలేదో, ఆ రోజునే మనం ఫెయిలైపోయినాం. ఆ రోజునే దేవుణ్ణి చూడలేక విఫలమైపోయినాం. క్రైస్తవుడు అంటే శ్రమను పొందేవాడు. శ్రమ లేకుండా క్రీస్తులో మనం ఆ జీవ కిరీటాన్ని పొందలేము. ఈ శిక్షను మనం తృణీకరిస్తే దేవుణ్ణే తృణీకరించినట్ల. అందుకు కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇంత గొప్ప సాక్ష్య సమూహం మన మీద మేఘముల వలె ఆవరించి ఉంది.
భూమి ఆకాశమును నీకు సాక్షిగా ఉంచినాడు దేవుడు. కనుక నీవు నీ జీవితాన్ని కుమారుడిగా ప్రభు కోసం బ్రతికి నీ జీవితంలో తీర్మానం చేసుకోవాలి. ప్రభా, ఈరోజే నేను తీర్మానం చేసుకున్నాను. ఈరోజే నేను నీలో ట్రైనింగ్ నేర్చుకుంటాను, నీలో శిక్షణ పొందుతాను. అందుకనే వాక్యం ఏమని చెప్తుందంటే, తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ఆయన బోధలోను శిక్షలోను వారికి తరబీదివ్వండి అని వాక్యం చెప్తా ఉంది. ప్రియమైన నా దేవుని బిడ్డ, ఎన్నాళ్ళు నువ్వే విధంగా జీవిస్తున్నావు? కుమారుడిగా బ్రతకకుండా, ఇంటిలో నీవు ఉండకుండా, నీ చెడు సావాసాన్ని బట్టి, నీ చెడు చూపును బట్టి, నీ చెడు ఉద్దేశమును బట్టి, నీవు నీ తల్లిదండ్రులకు భయభక్తులు కలిగి ఉండకుండా ఉన్నదానిని బట్టి, లేక నీ ఇంటిలో ఉండకుండా ఉన్నదాన్ని బట్టి నీవు కుమారుడిగా ఎంచబడలేదు, దుర్బిజులుగా ఎంచబడుతున్నావు. నువ్వు దుర్బిజులుగా ఉండడానికి, బయటివాడిగా ఉండడానికి కాదండి. అందుకని ప్రభు చెప్పాడు, నేను నిజమే చెప్పుచున్నాను కానీ మీరు నన్ను నమ్మరు. నాలో పాపమున్నదని ఎవడైనా నిరూపించగలడా అని ప్రభు చెప్పాడు. నేను నిజమే చెప్పుచున్నాను కానీ మీరు నమ్మలేదు అని ప్రభు చెప్తున్నాడు. ఆ మాట వినేవాడు నా సంబంధి, నా మాట వినవాడు అపవాది సంబంధి అని వాక్యము తెలియపరిచింది. ఈరోజు ఎలా ఉన్నావు నువ్వు? దేవుని కుమారుడిగా ఆయన గద్దించినప్పుడు ఆయన హెచ్చరికలు మర్చిపోతున్నావా? మర్చిపోవద్దు ప్రియమైన నా దేవుని బిడ్డ. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. నీ జీవితంలో ఈ 2023లో నీకు ఇచ్చిన ఆశీర్వాదాల కంటే 2024లో అద్భుతం నీ ఇంటిలో, నీ జీవితంలో చేయబోతున్నాడు. నీవు ఆయన శిక్షను తృణీకరించవద్దు. ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరంలో నీకు అద్భుతమైన ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు. అద్భుతమైన ప్రణాళికని మీద ఉంచబోతున్నాడు. ఆయన నీకు గొప్ప ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. దానిని బట్టి ఆయన్ని తృణీకరించవద్దు, ఆయన్ని అంగీకరించు. అటువంటి కృపా దేవుడు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ శిక్షను మేము తృణీకరించకుండా శ్రమల్లో బాధల్లో కూడా నాయనా నీవున్నావని మేము నాయనా నిన్ను అంగీకరించి నీ కుమారులుగా భయభక్తులు కలిగి నాయనా మా జీవితాలలో ఉన్నటువంటి అపరాధములు, దోషములు నాయనా అదిగో అక్రమము తొలగించుకొని నీకోసం బ్రతకడానికి సహాయము చేయమని యేసు నామములో ప్రార్థించి వేడిచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ఇంతవరకు వాయిస్ ఆఫ్ జీసస్ అనే కార్యక్రమం ద్వారా అందించబడిన వర్తమానాన్ని మీరు విని ఆశీర్వాదం పొంది ఉన్నారని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరాల కొరకు కింద ఇవ్వబడిన నంబర్కు కాల్ చేయవలసిందిగా కోరుచున్నాము. దైవజనులు మీ కొరకు ప్రార్థిస్తారు. మా అడ్రస్ వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్, MM కాలనీ, ఆదోని, కర్నూలు డిస్టిక్.